సుమారు 13 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన భూమిపై ప్రస్తుతం కొందరు తమకే హక్కు ఉందంటూ వివాదం సృష్టిస్తున్నారని, తన వ్యవసాయ భూమిలోని పత్తి మొక్కలను పీకివేసి పంటను ధ్వంసం చేశారని చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లికి చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రాజయ్య తెలిపిన వివరాల ప్రకారం సుమారు 13 సంవత్సరాల క్రితం తాను చింతకుంట రామయ్యపల్లిలో భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపాడు. సర్వే నంబర్ 229/1/2లో ఉన్న తన వ్యవసాయ భూమిలోకి వచ్చి కొందరు వ్యక్తులు పత్తి మొక్కలను పీకివేసి పంటను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తనపై కక్ష పెంచుకొని వేధింపులకు గురి చేస్తున్నారని, ప్రాణహాని కూడా ఉందని రాజయ్య ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని ప్రజాప్రతినిధులను, అధికారులను వేడుకుంటున్నాడు. అబ్బెంగుల రాజా అనే నేను మెంగని మురళి దగ్గర భూమి కొన్నాను. 13 సంవత్సరాల కింద భూమి కొన్నాక మెంగని మురళి, నటరాజు, బొజ్జం, నాగలక్ష్మి, వేణు వీళ్ళంతా ఉమ్మడి కుటుంబంలో 13 సంవత్సరాల కింద భూమి అమ్మినప్పుడు వాళ్ళందరూ ఒక దిక్కే ఉన్నారు. ఈ రోజున నాకు మళ్ళీ ఇలా అధికార పార్టీ వచ్చినాక ఇవాళ మధువంశం పట్టుకొని నన్ను పోలీస్ స్టేషన్లకు గురి చేసుకుంటూ నా భూమి దున్నినారు. నా భూమి దున్నినాక మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయినాం. మళ్ళీ పోయినాక మళ్ళీ 10 రోజులకు మళ్ళీ ఇప్పుడు ఎకరం పత్తి వీకినారు నా భూమి అంటూ నన్ను దౌర్జన్యంగా నన్ను ఇబ్బందులు పడుతున్నారు. నా పరిస్థితి అయ్యా ఎమ్మెల్యే గారితో నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. 13 సంవత్సరాల బట్టి భూమి చేసుకుంటాను. మేము భూమి కొన్నాం, పట్టకున్నాం, పాని కొన్నాం. ఇంట్లో బట్టి ఏం లేదు గొడవలు. ఈ సంవత్సరం బట్టి తెలంగాణ భూమి దున్నీరు, గెట్లు దున్నీరు, మళ్ళీ పత్తిగా ఈ చెట్లని వీకిర్రు, ఈ జొన్లు చల్లిర్రు. అధికారం పార్టీ ఉందని నువ్వులు జొన్లు మొత్తం కాకుండా చల్లిర్రు. ఈ చెట్లని వీకేసిరు. సారు మాకు కొంచెం న్యాయం చేయర్రి. మధువంశి ఇట్లా చేస్తాడు మమ్మల్ని. ఊళ్ళో మేము ఉండన్నా పోవన్నా మందు డబ్బా పట్టుకొని తాగిసావన్నా. మరి చెప్పు ఒకటే ముచ్చట. చింతవనపల్లి నేను 2015లో భూమి కొన్నాను. ఎకరం భూమి కాస్తుకున్నా, పానీ కొన్నా, పట్టకున్నా. వీళ్ళు అక్రమంగా మధువంశి అనేది అధికార పార్టీ ఉందని చెప్పి 2 సంవత్సరం కింద కట్ట వచ్చినారు. వర్షం నిలవకుండా అధికార పార్టీ ఉందని. ఈ సంవత్సరం మళ్ళీ నా భూమిలోకి అక్రమంగా మెంగ నటరాజు, బొజ్జం మాధవ్, బొజ్జం వేణొచ్చి లీగల్గా నైట్ పూట వచ్చి కబ్జా చేసి దున్నుతున్నారు. అంటే మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా సత్యాన్ని ఉన్నాడు, మోకిల మధువంశి కూర్చున్నాడు. ఏం చెప్తే ఏం చేయ, ఎక్కడ చెప్పుకోపోరని బెదిరిస్తారు. ఏంటంటే నైట్ పూట చంపితే మా ప్రాణాన్ని ఉన్నాయని చెప్తున్నాం సార్. కలెక్టర్ సార్ మాకు ఇప్పుడైనా సాయం చేయాలని కోరుకుంటున్నాం.